ఎలా ఉంది? ఏ సినిమా చూశారు? ఇప్పుడే ఇప్పుడు మూవీ చూసిన. మూవీ అయితే ఏవరేజ్ ఉంది. నిఖిలే ప్రమోషన్ చేయలేదు ఈ సినిమాకి. నిఖిల్ ప్రమోషన్ చేయలేదు, ఎందుకు చేయలేదు కానీ మూవీ అయితే ఏవరేజ్ ఉంది. వాళ్ళ కాంబినేషన్ లో 2 సినిమాలు వచ్చినాయి కదా, ఎవరి 3 సినిమాలు వచ్చినాయి. ఎవరి కాంబినేషన్? పామిరారా వచ్చింది. అవునవును. సో ఇది ఆటలతో పోల్చుకుంటే ఎలా ఉంది? వాటితో పోల్చుకుంటే కొద్దిగా ఏవరేజ్ ఉంది మూవీ, దాని అంత లేదు, కొద్దిగా ఉంది, మామూలుగా ఉంది. అంటే ఏంటి, ఎప్పుడో తీసిన సినిమా లాగుందా ఏంటి, ఎలా స్టోరీ ఏంటి అసలు? స్టోరీ బాగుంది కానీ, స్టోరీ సెలక్షన్ కొద్దిగా బాగుంది కానీ స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటుండే కొద్దిగా. మొత్తం లండన్లో తీసారా? కొద్దిగా ఇండియాలో, కొద్దిగా లండన్లో తీసింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా హాఫ్ అన్ అవర్ ఇండియాలో, తర్వాత లండన్లో తీసింది. ఏంటి హైలైట్ అంటే ఏం చెప్తాం? హైలైట్ సాంగ్స్, బీజిఎం హైలైట్, కొద్దిగా స్టోరీ హైలైట్, నిఖిల్ యాక్టింగ్ హైలైట్. రుక్మిణి వసంత్ ఎలా ఉంది? రుక్మిణి వసంత్ హీరోయిన్, సెకండ్ హీరోయినా? రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఏవరేజ్ ఉంది. ఇంకో హీరోయిన్ ఉంటుంది, ఆమె పేరు తెలియదు కానీ దివ్య, ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆమె అందరినీ మంచిగా చీటింగ్ చేస్తుంది. సినిమా మొత్తం చీటింగ్ మీదనే, చీటింగ్ మీద, మనీ మీద. బాగుంది, కామెడీ బాగుంది. నిఖిల్, సత్య కామెడీ, వీళ్ళ కాంబినేషన్ కామెడీ చాలా బాగుంది. రేటింగ్ 5కి 2, అంతే. మూవీ ఎవరేజ్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటుండే. సరే, నార్మల్ పర్సన్స్తో పోల్చలేము. ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఎలా ఉంటారంటే ఈయనను ఊహించుకుంటే సరిపోద్ది.